అదాని మీద పడి ఏడ్చేటువంటి వెధవలు, ఈ దేశం మీద పడి ఏడ్చేటువంటి వెధవలు ఈ వీడియోకి దూరంగా ఉంటే బెటరు. ఈ దేశం మంచి కోరేటువంటి వాళ్ళు చక్కగా చూడొచ్చు. ఇది అదానికి సంబంధించినటువంటి డిఫెన్స్ డీల్ మీదన పార్థసారథి గారు, పొట్లూరు పార్థసారథి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. అదాని డిఫెన్స్, అదాని ఎల్బిట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 2018లో ఇజ్రాయెల్కి చెందినటువంటి ఎల్బిట్ అడ్వాన్స్ సిస్టమ్స్ భారతదేశంలో అదాని డిఫెన్స్తో కలిసి జాయింట్ వెంచర్ 49% 51%తో ప్రారంభించింది హైదరాబాద్లో. ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనేది డిఫెన్స్ రంగానికి చెందిన సంస్థ. ఎల్బిట్ సిస్టమ్స్ ఎయిర్ ఫోర్స్, నేవీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన హైటెక్ ఎక్విప్మెంట్ని తయారు చేస్తుంది. మన సుఖోయ్ 30 MKI ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్కి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ EWSని ఇచ్చింది. ఫిబ్రవరి 25, 2024 అదాని ఎల్బిట్ 20 హెర్మెస్ 900 మిలిటరీ డ్రోన్స్ని ఇజ్రాయెల్కి సరఫరా చేసింది. ప్రస్తుతం IDF గాజాలో హమాస్ ఉగ్రవాదులు మట్టుబెట్టే పనిలో ఉన్నదన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు IDF గాజాలో హెర్మెస్ 900 డ్రోన్ల మీదనే ఎక్కువ ఆధారపడుతుంది. ఇజ్రాయెల్ దగ్గర హెలికాప్టర్ గన్ షిప్స్ ఎక్కువగా లేవు. హమాస్ దగ్గర రష్యా తయారీ స్ట్రింగర్ మిస్సైల్స్ ఉన్న కారణంగా హెలికాప్టర్స్ను ఉపయోగించడం లేదు. గత అక్టోబర్ 10న అమెరికా 10 అపాచీ హెలికాప్టర్ని టెల్ అవీవ్ విమానాశ్రయాన్ని దించింది IDF గాజాలో ఉపయోగించడానికి. కానీ ఇంతవరకు అపాచీ హెలికాప్టర్లను వాడలేదు IDF. గాజా మీద బాంబింగ్ కోసం F-16లను వాడింది IDF. అయితే గాజా, వెస్ట్ బ్యాంక్, లెబనాన్ల మీద నిఘా దాడుల కోసం IDF ఎక్కువగా హెర్మెస్ 900 డ్రోన్లనే వాడింది. ఇప్పటికీ వీటినే వాడుతుంది IDF. ఈ హెర్మెస్ 900 డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే హెర్మెస్ 900 డ్రోన్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, అంటే మధ్యస్థాయి ఎత్తులో ఎగురుతూ ఎక్కువసేపు గాలిలో ఉంటూ నిఘా మరియు దాడి చేయగలదు. హెర్మెస్ 900కి ప్రత్యేక సెన్సర్లు అమర్చడం వల్ల రాత్రి పగలు భూమి సముద్రం మీద నిఘా పెడుతూ అవసరమైతే టార్గెట్ల మీద దాడి చేయగలదు. ఎల్బిట్ సిస్టమ్ చెబుతున్న ప్రకారం హెర్మెస్ 900 దాడి చేయడం కోసం 370 కిలోల పేలోడ్ని మోసుకెళ్ళగలదు. 2018లో అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్తో కలిసి ఎల్బిట్ సిస్టమ్ $15 మిలియన్ పెట్టుబడితో ప్రారంభించిన 5 ఏళ్లలోపే హెర్మెస్ 900 UAVల్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే స్థాయికి రావడం మామూలు విషయం కాదు. ముఖ్యంగా కాంపోజిట్ కార్బన్ AERO స్ట్రక్చర్తో తయారు చేయడం కీలక పరిణామం. తేజస్ LCAని కూడా కాంపోజిట్ మెటీరియల్తో తయారు చేస్తున్న ఫైటర్ జెట్కి వాడే కాంబినేషన్ వేరు, UAVకి వాడే కాంబినేషన్ వేరువేరుగా ఉంటాయి. సో మనకి ఏరోస్పేస్కి కావాల్సినటువంటి కాంపోజిట్ కార్బన్ మిశ్రమం ఎలా తయారు చేయాలో ఇజ్రాయెల్ ద్వారా దొరికింది. పోను మిగిలిన కాంబినేషన్స్ మీద పట్టు దొరుకుతుంది. తద్వారా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదాని ఏంటి, డిఫెన్స్ రంగానికి సంబంధం ఏంటని విమర్శించిన వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు అయింది కదా. అదాని స్థలం కొనడం, స్కిల్డ్ మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవడం, నిర్వహణ చేయడం చేస్తాడు. మిగతాది ఇజ్రాయెల్ వంతుగా ఉంటుంది. ముఖ్యంగా అదాని గ్రూప్లో HR డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరెవరిని రిక్రూట్ చేసుకుంటే పని ఆగకుండా జరుగుతుంది అనేది కీలకం. ట్రైనింగ్ ఇజ్రాయెల్ ఇంజనీర్లు ఇస్తారు మొదటి దశలో. 2023లో హెర్మెస్ 900 UAVల్ని భారత ఆర్మీలో ప్రవేశపెట్టడం, అవి ఉత్తర సరిహద్దుల్లో పహారా కాయడం జరిగిపోతుంది. ఇక మెటీరియల్ సైన్స్లో ఇంజనీరింగ్ మీద ఒక చిన్న విశ్లేషణ. రాబోయే 20 ఏళ్లలో మెటీరియల్ సైన్స్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. విమాన తయారీ రంగంలో, ఎలక్ట్రిక్ కార్ల రంగంలో, అంతరిక్ష పరిశోధన రంగంలో కాంపోజిట్ మెటీరియల్ కోసం ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే మెటీరియల్ సైన్స్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ కొరత బాగా ఉంది. వచ్చే 5 ఏళ్లలో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వాళ్ళు చాలామంది రిటైర్ అయిపోతారు. కొత్త వాళ్ళకి అనుభవం రావడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా మెటీరియల్ సైన్స్కి సంబంధించిన R&D విభాగంలో కొరత బాగా ఉంది. మెటీరియల్ సైన్స్లో PhD చేసిన వాళ్ళకి డిమాండ్ విపరీతంగా ఉంది, కానీ అభ్యర్థులు లేరు. కనుక ఇప్పటికే శాచ్యురేషన్ పాయింట్కి చేరుకున్న కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ లాంటి కోర్సులు చేయకుండా మెటీరియల్ సైన్స్ మీద దృష్టి పెడితే మంచిది. మెటీరియల్ సైన్స్కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి.